లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మన కాడ ఓ శాస్త్రం ఉన్నది, ఉల్టా చోర్ కొత్వాల్ కోడా అంటే దొంగే దొంగ దొంగ అనుకుంటా సుద్దులు ఎప్పుడు అన్నట్టు. సరే, ఇక ఈ శాస్త్రం ఎందుకు యాదికి వచ్చిందో నేను అటెన్క చెప్తా గానీ, అన్నట్టు మన సీఎం సారు షేయి పార్టోళ్ళు అందరు కలిసి అదాని దొంగ లంగా అని అనుకుంటా చెలో రాజ్భవన్ కార్యం పెట్టుకున్నారు. తల్లి తోడు చెప్తున్నాను వల్ల నాకైతే మస్తు నవ్వొచ్చింది. మీరేమనుకున్నా మంచిదే, ఇది నిజం. రేవంత్ సారు అదానిని తిడుతుంటే నాకు మాత్రం నవ్వు ఆగలేదు. పాండ్రి మీరు కూడా జరసేపు నవ్వుకుందురు కానీ రండి చూసొద్దాం. అయితే మన షేయి పార్టోళ్ళు మన చెలో రాజ్ భవన్ కార్యం పెట్టుకున్నారు. ఎందుకయ్యా అనంటే అదాని మంచోడు కాదు, లంచాలు తీసుకునేటోడు. అదానితోని మోదీ సారు దోస్తానం చేసిండు, ఇద్దరు కలిసి దేశాన్ని ముంచుతున్నారు అని లోకానికి ఎరక చేసేందుకు ఈ కార్యం పెట్టుకున్నారట. అగో మన హైదరాబాద్ లో చూడురోల్లా, అగో అటు రేవంత్ సార్ వచ్చిండు. షేయి పార్టీ లీడర్లు కూడా రాజ్ భవన్ దగ్గర కూర్చొని డౌన్ డౌన్ అదాని, దొంగ అదాని, దోపిడీ అదాని అనుకుంటా ఒక మాట్లాడుతున్నారా. మన రేవంత్ సార్ ఏమంటాడయ్యా అనంటే మోదీ అదాని ఒక్కటే, దేశాన్ని దోసుకునేటోళ్ళు, దోపిడి చేసేటోళ్ళు అని స్పీచు దంచిండు. అమ్మ తోడు చెప్తున్నోళ్ళ నాకైతే పెద్ద జోక్ అనిపించింది. మోదీ అదాని ఒక్కటైతే మరి మోదీ సారును రేవంత్ సారు ఒకట? ఇగో గిట్లనే అనుమానం కొట్టింది. ఎందుకంటే శ్రీమాన్ అదాని సారు వారితోని కాంట్రాక్టులు కుదుర్చుకున్నది మన రేవంత్ సారు వారే. మా మంచి అదాని అనుకుంటా పోటువలు దిగి చెక్కులు తీసుకున్నది రేవంత్ సారు వారే. ఇదేంది సారు గట్ల చేస్తున్నావంటే తమ్ముడే పేకాటే అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడేమో అదాని దొంగ దోపిడి అని అంటున్నాడు. మరి ఈ దోపిడీ మనిషికి ఎందుకు కాంట్రాక్టులు అప్పచెప్పినట్టు, ఎందుకు భూములు కట్టబెడుతున్నట్టు? ఒకటి కాదు రెండు కాదు 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాడు అదానితోని మన రేవంత్ సార్ వారు. ఇక ఓ దిక్కేమో రేవంత్ సారే రాజ్భవన్ సాక్షిగా నడి బజాట్లా అదాని దొంగ అని అనుకుంటేనే ఇంకో దిక్కు ఈ ఒప్పందాలు కాంట్రాక్టుల సంగతి మాత్రం తీస్తలేడు. అంటే ఈడ పిచ్చోళ్ళు ఎవరు కావచ్చు, అమాయకులు ఎవలై ఉండాలి. ఓ దిక్కేమో రాహుల్ బాబు అదాని దొంగ మోదీకి దోస్తు అని దినాము రాగం తీస్తూనే ఉన్నాడు. ఇక ఈడనేమో ఒక పూట ఒప్పందాలు చేసుకుంటా ఇంకో పూటనేమో ఇగో గిట్ల ధర్నాలు చేయబట్టే మన రేవంత్ సారు. ఈడ ఇంకోటి చెప్పాలి, ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లు, గల్లీ లీడర్లు ఈ అదాని దొంగ అని ధర్నాలు చేసుకుంటూ ఉంటున్నారు కదా. మరి మొన్న మన బీఆర్ఎస్ లీడర్లు కూడా అదాని దొంగనే, రేవంత్ సార్కు దోస్తే అని టీషర్ట్లు వేసుకొని అత్తనేమో అరెస్టులు చేసిర్రు. అంటే వాళ్ళు అదాని మంచోడు కాదు అని అనొచ్చు గాని కడమోళ్ళు అనొద్దా ఎట్లా? ఇదేమి అబ్రకదబ్ర రాజకీయము, ఇదేమి విచిత్రమైన ధర్నా కార్యం? రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో అదానితో కుస్తీ పడుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాజ్భవన్కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని ప్రశ్నించండి, అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదాని మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? ఇలా అదాని గ్రీన్కు 5,000 కోట్ల రూపాయలు 2 పంపింగ్ హౌసెస్ కట్టడానికి అగ్రిమెంట్ చేసినావు. 100 మెగావాట్ల డేటా సెంటర్కు కూడా 5,000 కోట్ల రూపాయలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. 1,400 కోట్ల రూపాయలతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అదానితో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అదాని డిఫెన్స్ స్పేస్ 1000 కోట్ల రూపాయలతో మరి సెంటర్ డ్రోన్ అండ్ మిసైల్ ఫెసిలిటీకి సంబంధించిన అదాని కంపెనీతో 1000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు. మొత్తం కలిపి అదానితో 12,400 కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి, నీ మాటల్లో నిజాయితీ ఉంటే 100 కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో ఈ 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి. అటు ఇటు చేసి గురుకులం బళ్లను ఈ సర్కారు పురాగా పొతం చేసేటట్టే ఉన్నది. కానీ ఏడాది సంధి గురుకులం బళ్ళల్లో ఏమైతున్నదో చూస్తూనే ఉన్నారు కదా. ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, దినామిదే అవస్థ. ప్రతి గురుకులంలో గదే గోస. అంతెందుకొల్లా ఓ దిక్కు గురుకులం తక్లీఫ్ల మీద అసెంబ్లీల చర్చ నడుస్తుండగానే ఇంకో హాస్టల్ల పిల్లలు నరకం చూసిండ్రు. అగ చూడండి కావాలంటే నిజంగా ప్రభుత్వం తప్పే.
మన సర్కారు సూషి చూడని తనమే గురుకులం పిల్లలు అవస్థ పడుతున్నారు. అంతెందుకొల్లా నిన్నటికి నిన్న మైబాద్ జిల్లాల ఒక బుజ్జికి 15 మాటల ఎలుకలు కొరికితే కాళ్ళు సచ్చు పడిపోయి దవాఖానలో పడ్డది కదా. ఇగో ఇప్పుడేమో భువనగిరి జిల్లా సర్వేలు గురుకులం బడి ప్రిన్సిపాల్ చేయబట్టి 8వ తరగతి పిల్లగాడ ఆగమైండు. ఒంటి మీద వేడి వేడి జావ పడ్డది. పాపం చూడుండ్రి ఎంత నరకం చూస్తాండో. మరి ఆ పిల్లగాడు వంట రూముకి ఎందుకు పోయిండు? జావలు నూనెతోని ఏం పని అనిపించొచ్చు. అయితే ఈ గురుకుల మాస్టర్లకు కొన్నొద్దుల సంధి పనోళ్ళు చక్కగా అస్తలేరు. వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. అడిగేటోడు ఎవడు అని అనుకుంటా వాళ్ళ ఇష్టారాజ్యం నడిపిస్తారు. బుజారం నాడు వంట చేసేటోళ్ళు రాలేదు. ఇక ప్రిన్సిపాల్ ఏమో ఈ 8వ తరగతి పిల్లగాంతోని వంట వార్పు కార్యం పెట్టించిండు. అవసరమా? పాపం 8వ తరగతి పిల్లగానికి ఏమెరక చదువుకునేందుకు వచ్చిండా, వంటలు చేసేందుకు వచ్చిండా? ఆ ప్రిన్సిపాల్ కు కొంచెమన్న తెలివి ఉండాలనా వద్దా? పాపమా జావ మీద పడే అంతల్నే పిల్లగాని అమ్మనాయన వచ్చి చౌటుప్పలు దావకనకు పట్టుకపోయిర్రు. ఇక ఆడికెళ్ళి హైదరాబాద్కు తోలుకొచ్చిర్రు. అరే ఏంది అసలు గురుకులాల మీద ఎందుకింత కచ్చా, ఎందుకింత కోపం? అరే ఎవరి మీదనో కోపం ఈ పిల్లల మీద తీసుడేంది? 9-10 ఏళ్ల కిందట తెలంగాణ గురుకులాలంటే ఎట్లుండే ఏంది కథ? ఇక ఇప్పుడు గిట్లెందుకైతున్నాయి? ఇప్పటికే 40-50 మంది గురుకులం పిల్లలు పానాలు పోయినాయి. హాస్టల్లో పెట్టే తిండితోని సౌలతులు లేవని రోడ్ల మీదకి వచ్చిర్రు. సార్లు వస్తలేరని ఏడుస్తున్నారు. ఎలుకలు కోరుకుతున్నాయని దవాఖానలో పడ్డరు. అయినా వాళ్ళ మీద కనికరం లేకపోవుడేంది? అరే ఇంత తన్లాడుతుంటే కూడా పట్టించుకోకపోవుడేంది? ఓ దిక్కు గురుకులాల కథ గిట్లుంటుంటే ఇగో ఇంకో దిక్కు అసెంబ్లీలనేమో సర్కారోళ్ళు గొప్పలు చెప్తాండ్రు. ఇక ఇదేంది అని అడిగిన ప్రతిపక్షం వాళ్ళను మాట్లాడనీయకుండా ఎత్తాండ్రు. రోజుకొకటి ఇగో ఈసాంటి అయితుంటే వచ్చే ఏడాది సంధి గురుకులాలలో ఎవరన్నా షరీక్ అవుతారా? గరీబోళ్ళకి చదువు దగ్గర అవుతుందా? చెప్పుండ్రి మీరే. అన్నట్టు అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నాయి కదా, మీరు నజరేస్తున్నారా? అప్పుడప్పుడు లగచర్ల రైతుల గురించి మాట్లాడమంటే మాట్లాడతలేరు వాళ్ళ సర్కారోళ్ళు. అందుకే నాకు చూడబుద్ధి కూడా అయితలేదు వాళ్ళ. అన్నట్టు లగచర్ల రైతులే కాదల్లో షెయి పార్టీ సర్కార్ వచ్చినాక చాలా మంది జీవితాలు తలకిందులు అయిపోయినాయి. అంతెందుకొల్లా ఆటో డ్రైవర్లు ఎట్లా ఆగమవుతున్నారో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అన్నట్టు ఇగో అటు అసెంబ్లీ దిక్కే కొన్ని ఆటోలు పోతాన్నాయి. పాండ్రి మనం కూడా వాళ్ళెంబడి పోయేసొద్దాం రాండ్రి జల్దిన. మన అసెంబ్లీకి ఆటోలు ర్యాలీ తీసినాయి వల్ల అసెంబ్లీ తొవ్వ పట్టినాయి. ఇంతకు ఈ ఆటోలు నడిపేది ఎవరు అని అంటారా? జర కెమెరా దగ్గరికి పెట్టుర్రి. చూసిర్రా మన రామన్న స్టీరింగ్ పట్టిండు, కడమ ఎమ్మెల్యేలు కూసున్నారు. అగో ఇంకో ఆటోలో కూడా చూడురోళ్ళ ఇట్లా ఎమ్మెల్యే క్వార్టర్ కాడికెళ్ళి అసెంబ్లీ దాకా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు నడుపుకుంటా మరీ ర్యాలీలు తీసిర్రు. అయితే ఈ షెయి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఆటో డ్రైవర్లు హరిగోస పడుతున్నారు కదా. పాపం గిరాకీలు లేక ఆటో కిస్తీలు కట్టలేక బలిమీటికి జీవిడుస్తున్నారు. చాలా మందికైతే రాత్రి నిద్ర కూడా పడతలేదు. ఈ షెయి పార్టీ ప్రభుత్వంలా ఆగమైపోయిన ఆటో అన్నల దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ మొదటి సంధి నిలబడ్డది. తాపకోపారి మన రామన్న వాళ్లకు భరోసా ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆటో దోలుకుంటా అసెంబ్లీకి వచ్చి వాళ్లకు హిమ్మతిచ్చిండు. ఇక వాళ్ళ తరపున సర్కారును నిలదీస్తున్నాడు. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. నిజంగా ఏడాది సంధి పూట గడుసుడే కష్టమైన ఆటో అన్నలకు మన రామన్న ఇస్తున్న ఈ సపోర్టు వాళ్లకు కొండంత ధైర్యం ఇస్తున్నది. అసెంబ్లీకి కాకి డ్రెస్ వేసుకొని ఆటో నడుపుకుంటా అసెంబ్లీకి పోయి వాళ్ళ బాధ రేవంత్ సార్కు అర్థమయ్యేటట్టు చేసినందుకు డ్రైవర్లు శనార్థులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే. ఏ మాట అయితే మీరు ఇచ్చారో, ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని, ఇన్సూరెన్స్ పెంచుతామని, లోన్ల సౌకర్యము పెంచుతామని రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో
ఆ హామీలు నిలబెట్టండి. 93 మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి. దాంతోపాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం. తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాదల్లా రోడ్డు మీద బండో కారో తీసినప్పుడు ఎంత జాగ్రత్తగా పోవాలి? అరే ఈ స్పీడ్గా పోతే ఏమొస్తుంది? అంత ఎమర్జెన్సీ పనులు ఏముంటాయి? కొంచెం ఎటమటం అయితే కుటుంబం పరిస్థితి ఏంది? ఇది ఆలోచించరా? ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి ఈ స్పీడు వాళ్ళదే. ఈ స్పీడ్గా పోతే ఏమొస్తుందో నాకు అర్థం కాదు. అగో వాళ్ళ పరిస్థితి చూడండి మీరే. ఈ స్పీడ్గా దంచకపోతే ఏమైందో. ఈ రోడ్డు మీద ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే కదా. అంతల్నే ఏమైందంటే అబ్బర బిడ్డ కారును గుద్దిండు కదా. ఇంకా నయము ఈడ కిస్మత్ చూడుర్రి. బండికి ఏం కాలేదు, మనిషికి ఏం కాలేదు. అంత స్పీడుతోని గుద్దిన పుర్సత్తుగా నిలబడి ఆ కారు డ్రైవర్కే డాగు పెడతాండు. అసలు నన్ను అడిగితే ఈడ ఈ కారు అయినదే తప్పు. గట్లది ఇప్పుడేంది ఈ పిల్లగాడు కూడా గంత ఈ స్పీడ్తో వచ్చుడు అవసరమా? ఇగో ఇప్పుడు ఆ భూపాలపల్లి జిల్లాలో చూడురోళ్ళ ఏమైందో కథ. ఆర్టీసీ బస్సును లారీ రెండు దంచకపోతాన్నాయి. ఆ రెండిటి నడుమ ఈయన ఇరుక్కపోయిండు. కాలుకు దెబ్బలు దాకినాయట. బస్సు పోతుంటే ఈ బస్సు అయినను ఈ లారైనా ఓవర్టేక్ చేద్దాం అనుకున్నట్టున్నది. ఇక ఈ రెండిటికన్నా ఈ బండైన ఇంకా ఈ స్పీడ్గా దంచుకపోదాం అనుకున్నాడు కావచ్చు. లాస్ట్ కథ ఇగో ఈ కథ అయింది. ఇప్పుడు చూడు ఈ దిక్కుమాలిన ఈ స్పీడ్ చేయబట్టి ఇంట్లోళ్ళకు లుక్సానా కాదా? బాధంతా ఇంట్లోళ్ళకేనాయే. అందుకే అతివేగం ప్రమాదకరం అని ఉత్తపచ్చిగా అనలేదొల్లా. నిదానమే ప్రధానం అని పొద్దుగా చెప్తలేరు. పాటించురి బై. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.